ఛందస్సు టెట్ మరియు డిఎస్లలో ఈ ఛందస్సు నుండి ఖచ్చితంగా ఒక బిట్టు రావడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఒక బిట్టు వస్తుంది. ఇందులో ఛందస్సులో మనం చూసుకుంటే పద్యము, గణములు, యతిస్థానము మొత్తం అక్షరాలు ఉంటాయి. పద్యం వచ్చేసి మనకు ఉత్పలమాల. ఉత్పలమాలలో గణములు భరణ భ రవ అనే గణములు వరుసగా ఉంటాయి. యతిస్థానం వచ్చేసి 10వ అక్షరము. మొత్తం అక్షరాలు 20 ఉంటాయి. అయితే మరి దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే షార్ట్కట్గా ఉభ 10, 20 అని అనుకోవాలి. ఉ అంటే ఉత్పలమాల, భ అంటే భరణ భరవ, 10, 20 అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే రెండో పద్యం వచ్చేసి మనకు చంపకమాల. చంపకమాలలో మనకు న జ భ జ జ జ ర అనే గణాలు వరుసగా ఉంటాయి. యతి స్థానం 11వ అక్షరము. మొత్తం అక్షరాలు 21 ఉంటాయి. అయితే ఈ 11 ఉంది కదా, ఈ 1 ఈడ పెట్టేస్తే 1 1 2 అనుకోవాలి మనము. ఇది 1 ఈడ పెట్టేస్తే 21 అయిపోతుంది. దీనికి మనం ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే శనగ అంటాం కదా, మనము శనగకు చణ అని పెట్టుకుందాం. చ అంటే చంపకమాల, నా అంటే నజపచ జజర, 11, 21. ఈడ 11 ఉంది కదా, ఈ 1 ఈడ పెట్టేస్తే కామన్గా మనకు 21 అనేది వచ్చేస్తుంది. అలాగే తర్వాత వచ్చేసి మనకు పద్యం వచ్చేసి శార్దూలమాల. దీనిలో గణములు మ స జ స త త గ అనే గణములు వరుసగా ఉంటాయి. దీనిలో యతి స్థానము 13వ అక్షరము. మొత్తం అక్షరాలు 19 ఉంటాయి. ఈ 13 ఉంది కదా, ఈ 3ని తీసుకుపోయి మనం ఇక్కడ పెడితే 3 ముళ్ళ 9 అంటాం కదా, 9 అయిపోతుంది. 19, 1, 3 ముళ్ళ 9, 19 అనుకోవాలి. యతి స్థానము 13వ అక్షరము. దీనికి 3 ముళ్ళ 9 అనుకుంటే 19, మొత్తం అక్షరాలు 19. దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకున్నాం అంటే శ్యామ లేకపోతే శ్యామల అనుకోండి, మీకు ఎలా అనిపిస్తే అలా అనుకోండి. షా అంటే శార్దూలమాల, మా అంటే మ స జ స త త గ, 13, 19, 3 ముళ్ళ 9 అనుకుందాము. ఇది 1 అనుకుందాం. 1 ఇక్కడ కామన్గా పెట్టేసి ఇది 3 ఉంది కదా, 3 ముళ్ళ 9 అనుకుందాం, 1 అనుకుందాం. ఇది శ్యామ 13, 19. నెక్స్ట్ పద్యం మనకు మత్తేబం. మత్తేబంలో సభరణ మయవ అనే గణాలు వరుసగా వస్తాయి. యతి స్థానం 14వ అక్షరము. మొత్తము 20 అక్షరాలు ఉంటాయి. దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకుంటామంటే మస లేకపోతే మాస అని అనుకుందాం. మా అంటే మత్తేబము, సా అంటే సభరణ మయవ అని వస్తాయి. యతి స్థానం 14వ అక్షరము. ఇది 20 అనుకుంటే సరిపోతుంది. 14, 20. మళ్ళీ ఒకసారి ఇవి చూసుకుంటే ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే ఉభ 10, 20 అనుకోవాలి. చణ 11, 21, శ్యామ 13, 19, మస 14, 20. ఈ విధంగా గుర్తుపెట్టుకున్న మనకు అవకాశం ఉంటుంది. తర్వాత తేటగీతి పద్యం చూద్దాము. ఈ తేటగీతి పద్యం లక్షణాలు. ఇది ఉపజాతి పద్యం. తేటగీతి పద్యం అనేది ఉపజాతి పద్యము. ప్రతి పాదానికి ఒక సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు ఉంటాయి. అంటే 1 + 2 + 2 అని వస్తాయి అన్నమాట. 1 సూర్యగణం వస్తుంది. ఫస్ట్ 1 సూర్యుడు కదా, అందుకని ఒక సూర్యుడు అనుకుందాము. తర్వాత 2 ఇంద్రుడు, తర్వాత మళ్ళీ 2 సూర్యులు అయిపోతారు అన్నమాట. ఇది తేటగీతి పద్యం యొక్క లక్షణం. తర్వాత ఆట వెలిది ఉంది. ఇది కూడా ఉపజాతి పద్యము. అయితే ఇక్కడ ఆట వెలిదిలో 1వ పాదము, 3వ పాదము. అయితే ఈ 1, 3 పాదాలలో వరుసగా 3 సూర్యగణాలు ఉంటాయి, 2 ఇంద్రగణాలు ఉంటాయి. మన చేతికి 5 వేలు అనుకుంటే దాంట్లో 3 సూర్యగణాలు అనుకోవాలి, 2 ఇంద్రగణాలు అనుకోవాలి. మొత్తం దీనిలో 5 గణాలు ఉంటాయి. అయితే 1, 3వ పాదంలో. తర్వాత వచ్చేసి 2, 4 పాదమును. 2 డబుల్ చేసుకుని 4 కదా, 2, 4. ఈ పాదాల్లో 5 సూర్యగణాలే ఉంటాయి. 2, 4 పాదాల్లో 5 సూర్యగణాలే ఉంటాయి. ఇది ఆట వెలిది లక్షణము.